హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేపీకే స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో టీజీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలని మనం తెలుసుకుందాం. సో ముందుగా ఇటీవల మనకు ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. టీజీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ మనకు డిసెంబర్లో రాబోతుంది, లేదా 2027లో స్టార్టింగ్ ఐదర్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో మనకు వచ్చే అవకాశం ఉంది అని విపరీతంగా మనకు ప్రచారం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇప్పుడు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అసలు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, అసలు గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, అలానే సిలబస్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఉండే అవకాశం ఉంది అనే విషయాలని మనం ఇప్పుడు సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఈ ప్లీజ్ నోట్ అండి, ఇది కేవలం విశ్లేషణ మాత్రమే. కొన్ని ఆస్పెక్ట్స్ని పరిగణలోకి తీసుకొని, కొన్ని అంశాలని మనము పరిగణలోకి తీసుకొని చేస్తున్నటువంటి వీడియో. సో అల్టిమేట్గా నోటిఫికేషన్ జారీ చేసేటువంటి ప్రభుత్వమే మనకు దీని మీద స్పష్టత ఇస్తుంది. సో ఎవరు చేసినా, వీడియోస్ చేసినా ఇవన్నీ కేవలం ఒక అంచనా, ఒక ఎస్టిమేషన్స్ మాత్రమే అని చెప్పొచ్చు. ఒకసారి మనం దీని గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే మనకు చూస్తుంటే ఈ ఇయర్ చివర్లో అంటే డిసెంబర్లో లేదా 2027 జనవరి, ఒకవేళ మిస్ అయితే మ్యాక్సిమం ఫిబ్రవరి లోపు వచ్చే అవకాశం మాత్రం మనకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. ఎందుకంటే మనం ఒకసారి ఇటీవల ఈ 2 నెలల నుంచి గమనిస్తే నోటిఫికేషన్స్ అనేది పరంపర కొనసాగుతుంది. ఈ 2 నెలల నుంచి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ముందుగా పోస్టు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అనే అంశాన్ని మనం పక్కన పెడితే నోటిఫికేషన్ల కదలిక మాత్రం జరిగిందనేది వాస్తవం. సో మనకు 2 నెలల నుంచి తరచుగా ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మీరు ఇంకొకసారి గమనిస్తే ఈ మధ్య ఆగస్టు 15 తారీఖు స్వతంత్ర దినోత్సవం రోజు కూడా మనకు ముఖ్యమంత్రి గారు కూడా ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఏం చేశారంటే ప్రతి 6 నెలలకి నిరుద్యోగులకి ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలానే అదే రోజు మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా వారంకి ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇటువంటి పెద్ద స్థాయి వ్యక్తులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చే ఒక మాటకి ఖచ్చితంగా ఒక వెయిట్ ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటనంత తేలిగ్గా మనం తీసి పారేయలేం. నోటిఫికేషన్స్ అయితే మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల కూడా మనకి పోలీసుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా తెలంగాణలో వచ్చింది. సో దీని కొనసాగింపులో భాగంగానే, ఈ నోటిఫికేషన్ల కొనసాగింపు ప్రక్రియలో భాగంగానే మనకి మ్యాక్సిమం ఎటువంటి అంశాలు మనం పరిగణలోకి తీసుకున్నా, ఎంత విశ్లేషణ చేసినా మ్యాక్సిమం 2027 డిసెంబర్ 2027 ఫిబ్రవరి వరకు 2027 ఫిబ్రవరి వరకు మనకి నోటిఫికేషన్స్, ముఖ్యంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నది. సో ఒకసారి ఈ గ్రూప్ 2కు సంబంధించినటువంటి నోటిఫికేషన్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్స్, సో అలానే ఈ ప్రజెంట్ రాబోయే నోటిఫికేషన్, దాని యొక్క సిలబస్, అలానే పేపర్స్ యొక్క విశ్లేషణ, అలానే ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంటుందనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం. సో ముందుగా మనకు తెలంగాణ స్వరాష్ట్రం మనకి 2 జూన్ 2014 రావడం జరిగింది. 2014 వచ్చింది మనకు మొట్టమొదటి ఫస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్. సో స్వరాష్ట్రంలో మనకు మొట్టమొదటి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చిందంటే 2015లో రావడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ కూడా 2016లో మనకి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో టోటల్ పోస్ట్ వచ్చేసి 1032 పోస్టులకి మనకి అప్పుడు నోటిఫికేషన్ని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ నోటిఫికేషన్ ఇన్ ద తెలంగాణ స్టేట్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పరీక్షలు కూడా నవంబర్లో మనకు 2026లో కండక్ట్ చేయడం కూడా 2016లో కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో తర్వాత మనకు సెకండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసి మనకు తెలుసు డిసెంబర్ 29 నాడు 2022 రోజు మనకు నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. సో తర్వాత ఈ కంప్లీట్ ప్రాసెస్ మనకి ఎప్పుడు కంప్లీట్ అయిందని చూస్తే అక్టోబర్ 2025లో మనకి కంప్లీట్గా ప్రాసెస్ పూర్తవ్వడం జరిగింది. సో 2025 మార్చిలోనే మనకు రిజల్ట్స్ విడుదల చేసినప్పటికీ మనకు ఈ కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితేనేమి, కంప్లీట్గా మనకు పోస్ట్ అలొకేషన్ అయితేనేమి, ఇవన్నీ ప్రాసెస్ అనేది లాంగ్ టైం టేకింగ్ కాబట్టి మనకు అక్టోబర్ 2025 నవంబర్ వరకు మనకి ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చినటువంటి పోస్టుల సంఖ్య ఎంత అంటే 783. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ గ్రూప్ 2 నోటిఫికేషన్. సో జనరల్గా మనం ఇక్కడ గమనిస్తే ఒక వ్యక్తి మ్యాక్సిమం ఒక 3 లేదా 4 గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ నోటిఫికేషన్స్ రాసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ది ఏజ్ ఫ్యాక్టర్, లేకపోతే నోటిఫికేషన్స్ ఫ్యాక్టర్. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఇవి ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్ కాదు. బహుశా ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ నుండి ఇక్కడికి చూస్తే 2015-26లో వచ్చినటువంటి నోటిఫికేషన్ మళ్ళీ 6 ఇయర్స్ గ్యాప్ ఉంది ఇక్కడ.
సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం గమనిస్తే ఈ నోటిఫికేషన్ ఒకవేళ 2027లో ఇచ్చినా కూడా 5 years గ్యాప్ అని మనం చెప్పొచ్చు. 2027లో అయితే వచ్చే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగానైతే ఎక్కువ శాతం కనిపిస్తున్నది. 100% వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది. దట్టు బిఫోర్ ఫిబ్రవరి అని కూడా చెప్పొచ్చు. ఫిబ్రవరి ఇన్ ద సెన్స్ జనవరిలో రావచ్చు, లేకపోతే డిసెంబర్లో కూడా వచ్చే అవకాశం కూడా కొట్టిపారేయలేం డిసెంబర్లో. సో ఇలా మనకు 2027లో మనకు థర్డ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. మరి ఇక్కడ ఒకసారి సిలబస్ని గమనిస్తే మనకు మనకు కంప్లీట్గా 600 మార్క్స్ ఉండేవి. కంప్లీట్గా మనకు 600 మార్క్స్ ఉండేవి, 4 పేపర్స్. ఈ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. అలానే పేపర్ 2 వచ్చేసి పాలిటీ, హిస్టరీ అండ్ సొసైటీ. సో 4 పేపర్లు, ప్రతి పేపర్కి 150 మార్క్స్. సో ఇది 150 మార్క్స్. సో పేపర్ 3 ఇండియన్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ అని పెట్టాడు. సో ఇందులో మనకి తెలంగాణ ఎకనామీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో తెలంగాణ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 2. ఇది 150 మార్క్స్. సో పేపర్ 4 మనకి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఇది 150 మార్క్స్. టోటల్ వచ్చేసి మనకు 600 మార్క్స్తో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్. 2022లో కూడా 600 మార్క్స్ మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్. ఇది కూడా మనకు 4 పేపర్స్. సో మరి ఈ నోటిఫికేషన్ మరి సిలబస్ ఎలా ఉంటుంది? సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? తెలంగాణ మూమెంట్లో కొంచెం సబ్జెక్ట్ని తగ్గిస్తారని కొందరు, కొన్ని ఆస్పెక్ట్స్ని తీసేస్తారని కొందరు అని విపరీతంగా ప్రచారం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి సిలబస్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిలబస్ కమిటీని ఏర్పాటు చేసి దాదాపు సంవత్సరం గడిచిపోయింది. బట్ ఇప్పటివరకు అయితే సిలబస్ కమిటీకి సంబంధించినటువంటి అంశాలని, సిలబస్లో ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా చేర్పులు ఉన్నాయా లేదా ఏమైనా ఆస్పెక్ట్స్ అనేది యాడ్ చేశారని ఇప్పటివరకు స్పష్టత లేదు. సో ఇప్పటికే నోటిఫికేషన్ ప్రక్రియ అనేది పరంపర మనకు ప్రారంభమైంది కాబట్టి మనకు రాబోయే రోజుల్లో కూడా ఈ సిలబస్ కమిటీకి సంబంధించినటువంటి అంశాలు మనకు ఖచ్చితంగా స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నది. బహుశా దసరా వరకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అలానే దీనితో పాటు మనకి ఇటీవల ఇంకొక చర్చ మనకు ప్రధానంగా వినిపిస్తున్నది. అదేంటంటే ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక కామన్ ఎగ్జామ్ పెట్టకుండా డిపార్ట్మెంట్ వారీగా మనకు ఒకవేళ ఎగ్జామ్స్ పెడితే విద్యార్థులకు కూడా ఇది బాగుంటుందనే అంశం ప్రభుత్వం పరిశీలిస్తుందని ఇటీవల సమీక్షలో కూడా ఇటువంటి అంశాలు చర్చకు వచ్చినాయని మనకు తెలుస్తున్నది. మనకు ఆ చర్చలు జరిగాయా లేకపోతే అది నిజంగా జరిగాయా లేదని ఎటువంటి స్పష్టత లేదు. ఇవన్నీ మనకు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఊహాగానాలు మాత్రమే. నిజంగా ఏమైనా అటువంటి చర్చలు జరిగితే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన పత్రికలు ఉన్నాయి. ఈనాడు అయితేనేమి, ఆంధ్రజ్యోతి అయితేనేమి, సాక్షి పేపర్ అయితేనేమి, నమస్తే తెలంగాణ అయితేనేమి, వెలుగు అయితేనేమి, ఇటువంటి ప్రముఖ పత్రికలలో ఖచ్చితంగా ఒక ఆర్టికల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇటువంటి ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. ఒకవేళ అటువంటి అంశాలు అయితే తీసుకోకపోవచ్చు. ఎందుకంటే దట్ కెన్ బి ద రిస్కీ ఫ్యాక్టర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ కలిపి మళ్ళీ సేమ్ 2022లో మనకి ఎటువంటి పరీక్షలు ఉన్నాయో అటువంటి పరీక్షలని అలానే 600 మార్కులకి 4 పేపర్లతో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ సిలబస్లో ఉంటే మాత్రం మార్పులు చేర్పులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవన్నీ కేవలం అనాలిసిస్ అండి, ప్లీజ్ నోట్స్. ఫైనల్గా మనకు ప్రభుత్వమే స్పష్టత ఇస్తుంది. సో పోస్టుల సంఖ్య కూడా మనం ఒకసారి గమనిస్తే పోస్టుల సంఖ్య ఒక్కొక్కరు అయితే 1000 పైన ఉండొచ్చు అని కూడా అంటున్నారు. సో అలా ఉండే అవకాశం అయితే ఉండదు. ఉంటే ఒకవేళ మ్యాక్సిమం 800 లోపే. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే మ్యాక్సిమం ఒక 900 లోపు పోస్టులు అయితే ఉండే అవకాశం కనిపిస్తున్నది 600 మార్క్స్కి. సిలబస్ ముఖ్యంగా 4 పేపర్లు అండి. ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు. అటు ఇండియా ఆస్పెక్ట్స్ కవర్ చేయాలి, ఇటు తెలంగాణ ఆస్పెక్ట్స్ కవర్ చేయాలి. కంప్లీట్గా 4 పేపర్స్, చాలా డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్టు, 600 మార్కులు. సో ఇవన్నీ మనం ఇప్పుడు కవర్ చేయాలంటే ఖచ్చితంగా కొత్త అభ్యర్థికి ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో మనకి ఈ నోటిఫికేషన్ ఒక్కసారి ఇక్కడ గమనిస్తే మనకు అప్పుడు రిసోర్సెస్ అనేటివి చాలా లిమిటెడ్. కొత్తగా రాష్ట్రం వచ్చింది, తెలంగాణ అంశాలను విపరీతంగా చేర్చడం జరిగింది. బుక్స్ కూడా లిమిటెడ్ సోర్సెస్లో ఉండేటివి. సో అప్పుడు ఒక ఇట్స్ ఏ ఛాలెంజ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పటికి వచ్చేసరికి మనకు బుక్స్ చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. సో మంచి మెటీరియల్స్ వచ్చాయి, మంచి ఆథర్స్ రాసినటువంటి బుక్స్ వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనకు చాలా స్పష్టత వచ్చి, చాలా క్లారిటీ వచ్చి మనకి ఏం చదవాలనే అంశాలు కూడా మనకు అర్థమయ్యాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకెక్కువ మొత్తంలో మనకు కాంపిటీషన్ కూడా పెరుగుద్ది. ఖచ్చితంగా కాంపిటీషన్ పెరుగుద్ది. అలానే రిసోర్సెస్ పెరిగాయి. ఇప్పుడు ఇంకా మనకు ఏఐ
ద్వారా మనకు విపరీతమైన సోర్సెస్ ఉంటాయి. అలానే ఆన్‌లైన్ క్లాసెస్ కూడా విపరీతంగా వినడం జరుగుతుంది. సో, ఇలా నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉండేసరికి నీ కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. మార్క్స్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60% కొడితే జాబ్ వచ్చే సందర్భాలు ఇప్పుడు 65 రావచ్చు. 65 కొట్టే జాబ్ వచ్చే సందర్భాలు ఇప్పుడు 70% వరకు రావచ్చు. ఇలా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక క్వెషన్ మార్క్ ఏంటంటే కొత్త అభ్యర్థులు. ఎవరైతే కొత్త అభ్యర్థులు ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారో వారికి ఎప్పుడో ఒక ప్రశ్న అనేది మైండ్‌లో ఉంటుంది. ఏం ప్రశ్న అంటే మరి ఈ ఎగ్జామ్స్‌కి మేము ఇప్పుడు సన్నద్ధమైతే మేము కొట్టగలుగుతామా? లేదా? ఎందుకంటే ఇవి ఎగ్జామ్స్‌కి దాదాపు 1 డికేడ్ నుంచి ప్రిపేర్ అయిన వారు ఉంటారు. 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వారు ఉంటారు. సరే వీరికి మేము పోటీ ఇవ్వగలుగుతామా? మేము సెట్ అవుతామా? అనే ఒక అంశం వాళ్ళ మైండ్‌లో ఉంటుంది. సో, ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. కాంపిటీటివ్ పరీక్షలలో ఎప్పుడైనా సరే సిన్సియారిటీ ఈజ్ గ్రేటర్ దెన్ సీనియారిటీ. ఎప్పుడైనా సరే సీనియారిటీ అనేది నథింగ్. సిన్సియారిటీ మనం ఎంత సిన్సియర్‌గా వర్క్ చేస్తున్నాం అనే ఆస్పెక్ట్ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఈ 2022లో కొత్తగా బీటెక్ కంప్లీట్ అయిన వారు కూడా చాలా గొప్ప పోస్టులు కొట్టిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, సెక్రటరీలో చాలామంది కొత్తగా బీటెక్ కంప్లీట్ అయ్యి మొదటి అటెంప్ట్‌లోనే గ్రూప్ 2 సాధించిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సీనియారిటీ లేదు కదా, మరి సిన్సియారిటీ ఉంది వాళ్ళకి. సో, ఈ సిన్సియారిటీని గుర్తుపెట్టుకొని ఉంటే ఇప్పటి నుండే ప్రిపేర్ చేస్తే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బహుశా 4, 5 నెలలు ఎలాగ ఎగ్జామ్‌కి టైం ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్‌గా 9, 10 మంత్స్ మనకు ఒకవేళ నోటిఫికేషన్ మనం అనుకున్న తేదీలకు వస్తే అరౌండ్ 9-10 మంత్స్ టైం అనేది మనకు ఉంటుంది. సో, ఈ 9-10 మంత్స్ అనేది చాలా మనకు సిన్సియారిటీ ఉండి, కన్సిస్టెన్సీ ఉండి, కమిట్మెంట్ ఉండి, క్లారిటీ ఉంటే సిలబస్ మీద ఖచ్చితంగా ఈ 9 మంత్స్, 10 మంత్స్ అనేది మనము 100% ఈ సబ్జెక్టుల మీద ఒక అంచనా, ఒక పట్టు వచ్చే అవకాశం కూడా మనకు స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అనేది అబ్సల్యూట్లీ దట్స్ ఎ రాంగ్ స్ట్రాటజీ. ఎందుకంటే ప్రిపరేషన్ స్టార్ట్ అనేది నోటిఫికేషన్ రాకముందే ఖచ్చితంగా ఒక 6-7 నెలలు ముందే ఉండాలి. అప్పటి నుంచి ప్రిపేర్ అవుతేనే మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ 6-7 నెలల నుంచి గ్రాస్ప్ చేసుకున్న సబ్జెక్ట్ని మళ్ళీ అప్పుడు రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం కాంపిటీషన్లో ఉండే అవకాశం మనకు స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది 1 పేపర్ 2 పేపర్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టు కాదు, సంబంధించినటువంటి పోస్టు కాదు. ఇది దాదాపు 4 పేపర్లు 600 మార్కులకు సంబంధించినటువంటి పోస్టు. దీనికి ఎంత సిలబస్ ఉంటుందో, ఎంత డెప్త్ ఉంటుందో మనం చెప్తేనే, ఇక్కడ ఊహిస్తేనే అర్థమవుతుంది. చదివితే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో, ఇక్కడ మనం గమనిస్తే మొత్తానికి మనం ఈరోజు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి వస్తే 2026 డిసెంబర్లో రావచ్చు. ఎందుకంటే 2022లో కూడా మనకు డిసెంబర్లోనే నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు కూడా దానికంటే ముందు మనకు ఎస్ఐపిసి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ ఇయర్ కూడా మనకు ఎస్ఐ నోటిఫికేషన్ అనేది మనకు కనిపిస్తున్నది. అలానే 2027 లేదా జనవరి, ఫిబ్రవరిలో వచ్చే అవకాశం మాత్రం మనకు ఉంటుంది. ఒకవేళ పోస్టుల సంఖ్య గురించి మరొకసారి రిపీట్ చేస్తే ఉంటే మ్యాక్సిమం 800 అండి, లేదా 700 లోపే ఉండే అవకాశం అయితే ఉంటుంది. గ్రేటర్ దెన్ 500 అయితే ఉంటుంది ఖచ్చితంగా. అలానే సిలబస్ గురించి కూడా గమనిస్తే సిలబస్ కమిటీ రిపోర్ట్ అయితే ఇప్పటివరకు రాలేదు. బహుశా పెద్ద చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. మార్పులు చేర్పులు ఉంటాయి. కొన్ని నిమిత్త మాత్రం కొన్ని తక్కువ సంఖ్యలోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో, అల్టిమేట్గా మనకు ఈ 600 మార్క్స్ తోటే ప్రభుత్వం ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే మనకు కూడా ఆ విషయం మీద స్పష్టత వస్తుంది. దాని గురించి మంచి టైం కూడా మనకు కేటాయిస్తారు ఎలాగూ. సో, దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది గ్రూప్ 2 నోటిఫికేషన్ అండి. అలానే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం మనకి 2027లోనే ఇచ్చే అవకాశం కూడా ఉందని మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు మనకు ఇచ్చినటువంటి 563 పైచిలుకు పోస్టులు ఇంత భారీ సంఖ్యలో మాత్రం మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే సందర్భాలు అయితే ఉండవు. ఉంటే మ్యాక్సిమం 200 లేదా 150 అంతే ఉండొచ్చు. కానీ ఉంటే 250 ప్రభుత్వం దలుచుకొని ప్రభుత్వం ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే మనకి 250 లోపు ఉండవచ్చు. కానీ మళ్ళీ 563 లాంటి పెద్ద నోటిఫికేషన్ అయితే మళ్ళీ వచ్చే సందర్భాలు అయితే అతి తక్కువ అని కూడా మనం చెప్పొచ్చు. సో, ఇదండి గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషను. ఒకటి ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే ఎవరు ఏమి చెప్పినా దీస్ ఆర్ ఆల్ ఎస్టిమేట్స్. ఫైనల్గా ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పుడు అలానే డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పోస్టుల సంఖ్యను తెలుసుకొని పోస్టుల సంఖ్యని వారు తీసుకొని తర్వాత ఫినాన్షియల్ అప్రూవల్ జరిగిన తర్వాత ప్రభుత్వం విడుదల చేసేటువంటి నోటిఫికేషన్. సో, ఎవరు చెప్పినా ఇవన్నీ ఒక ఎస్టిమేషన్స్, అంటే వివిధ అంశాలని పరిగణలోకి తీసుకొని వివిధ ఆస్పెక్ట్స్ని తీసుకొని చెప్పేటువంటి ఒక ఇన్ఫర్మేషన్. సో, ఇట్ ఈజ్ ఎలాగైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం కరెక్ట్ ఉంటుంది, కొంచెం ఎస్టిమేషన్ కూడా ఉంటుంది. సో, దీనికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. ఫైనల్గా మీకు జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.